హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు చూసినా ఒబిసిటీ గురించి మాట్లాడి మిమ్మల్ని బోర్ కొట్టేస్తున్నాను కదూ. ఫర్ చేంజ్ ఓబిస్గా లేకపోతే ఏవేవి ప్లస్ ఉన్నాయో చూద్దామా. ఫస్ట్, ఓబిస్గా లేకపోతే హెల్తీగా ఉండొచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అన్ని విషయాలను పాజిటివ్ అయిన థింకింగ్ వస్తుంది. చిన్న చిన్న పనిలో కూడా మిగతా వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఫంక్షన్కు వెళ్తే 2 చైర్స్ వేసుకొని కూర్చోాల్సిన అవసరం ఉండదు. నడుచుకుంటూ వెళ్లే దూరానికి బైక్ ని వెదుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. లిఫ్ట్ లో ఎంటర్ అవుతున్నప్పుడు ఓవర్ వెయిట్ అలారం మోగుతుందని భయపడాల్సిన అవసరం లేదు. సపోజ్ లిఫ్ట్ లేకపోతే మెట్లెక్కడానికి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు లోయర్ బెడ్ దొరకాలని దేవుడికి దండం పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఫ్లైట్ లో ట్రావెల్ చేసేటప్పుడు సీట్ సరిపోదని భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఏదైనా హోటళ్లను లేదా ఫంక్షన్ లో తినేటప్పుడు మనల్ని ఎవరైనా చూస్తున్నారని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డ్రెస్ పర్చేస్ కి వెళ్ళినప్పుడు ఉన్న దాంట్లో పెద్ద సైజ్ వెతుకోవాల్సిన అవసరం లేదు. మనం చూడడానికి బాలేదని మెంటల్ డిప్రెషన్ కూడా ఉండదు. మోకాలు నొప్పి, అరికాలు నొప్పి ఏదీ లేదు. ఆయాసపడుతూ నడవాల్సిన అవసరం కూడా ఉండదు. బీపీ, డయాబెటిక్స్, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఏవి వచ్చే అవకాశమే లేదు. సో కట్టలుగా హాస్పిటల్ కి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. వింటుంటే చాలా బాగుంది కదూ. ఇలాంటి ఒక లైఫ్ ని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని విషయాల్లో లేకుండా పోవాలంటే దానికి ఖచ్చితంగా ఒకటి అవసరం, అదే కలర్స్. టాబ్లెట్స్ కాదు, పౌడర్స్ కాదు, ఇంజెక్షన్స్ కాదు, డైట్ సప్లిమెంట్స్ సర్జరీ నో, క్రాష్ డైటింగ్ విగరస్ ఎక్సర్సైజ్ కానే కాదు, సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఈ కలర్స్ లో ఏముంది? మీ ఆరోగ్యం, మీ సంతోషం. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? జాయిన్ కలర్స్. లుక్ బెటర్, ఫీల్ బెటర్ బికాస్ యూ డిజర్వ్ ఇట్.